ఆ రోజుకు రాజెవడో జోకరెవడో నిన్నటికి ఇవాల్టికి రంగు మారిపోతున్న రాజకీయ నేపథ్యాల్లో నుంచి రేపటి కథానాయకుడు ఎవరన్న లెక్కలు తీయడమే ఒక తిక్క చేష్ట. అసలు గెలుపెవరిదన్న కాన్సెప్టే పిచ్చిదనిపిస్తుంది. చేసుకున్న బాసలు, రాచుకున్న వ్యూహాలు అన్నీ ఊసిపోతుంటే మహా పార్టీలే తలపట్టు కూర్చున్నాయి. అందుకే ఇక్కడ ఊహల్లేవు, ఊహించుకోవడాలు అసలే లేవు. ఏ రోజుకు ఆ రోజు కొత్త బొమ్మే. అటు ఫ్యాన్ గాలి, ఇటు కారు జోరు. విభజన సినిమా మొదలైన కొత్త రోజుల్లో ఇదొక్కటే ఆంధ్రప్రదేశ్ మీద దాదాపు ఖరారైపోయిన రాజకీయ సన్నివేశం. జస్ట్ 2 నెలలు రివైండ్ చేస్తే చాలు, మన కళ్ళ ముందు కదిలింది కూడా అదే దృశ్య పరంపర. సామైక్య సెంటిమెంటును ఒళ్లంతా పూసేసుకు తిరిగిన జగన్ పార్టీకి ఇక తిరిగన్నదే లేదన్న కలరింగ్ ఆ 13 జిల్లాల్లోనూ స్పష్టంగా కనిపించింది. తెలంగాణ కలను సాకారం చేసింది తామేనంటూ గులాబీ దండు దూసుకెళ్తున్న శబ్దాలు అప్పట్లో రీసౌండ్ ఇచ్చేశాయి. రాబోయే 48 రోజుల్లో చెదురుముదురు జల్లులు తప్పిస్తే వాతావరణంలో పెద్ద మార్పులేవి ఉండబోవంటూ అప్పట్లో ఒక స్థిరమైన అభిప్రాయం కూడా జనంలో వ్యక్తమైంది. అయితే క్యాలెండర్ పేజీలు తిరిగే కొద్దీ తెర మీద బొమ్మలు మసకబారడం మొదలైంది. కట్ చేస్తే ఇవాల్టికివాళ అన్ని పార్టీల అంచనాలే కాదు, ఏకంగా ఎజెండాలే మారిపోయాయి. వాటి మీద వాటికున్న ఆత్మవిశ్వాసాలు నానాటికి సన్నగిలిపోవడం కనిపిస్తోంది. రాష్ట్రం అంటే మేడం ఆర్డర్ ఇచ్చిన బర్త్డే కేక్ అనుకున్నారా? చీల్చమంటే మాత్రం పరపరా కోసి పారేస్తారా అంటూ ముక్కు చీదుకుంటూ జనంలోకి దూరిపోవాలన్నది అప్పట్లో చంద్రబాబు గీసుకున్న ప్రణాళిక. కానీ ఉన్న పడగ్గా ఈ ఐడియాల రాంబాబు బుర్రలో సరికొత్త ఫ్లాష్ లైట్స్ వెలిగిపోతున్నాయి. కూలిపోయిన దాన్ని మళ్లీ కట్టి పెట్టడం అనే బ్రహ్మ విద్య నాకు తెలిసినంతగా ఇంకెవడికి తెలీదంటూ అభివృద్ధి అనబడే సరికొత్త కాన్సెప్ట్తో బహిరంగ సభలకు దూసుకెళ్తున్నారు. చీలిక పాపంలో బీజేపీకి ప్రధాన వాటా ఉందన్న మరక ఈ నాయుడుబాబు పుణ్యాన ఇవాళ పూర్తిగా మాసిపోయింది. కమలనాథుల్ని పక్కలో కూర్చోబెట్టుకుని కొత్త పొత్తుతో ముందుకొచ్చిన బాబుగారి కూటమి కథ కావలసినన్ని కాసులు కురిపిస్తుందన్న నమ్మకాలు పెరిగిపోయాయి. మొన్నటి ఐబిఎన్ నుంచి నిన్నటి ఆజ్ తక్ దాకా దాదాపు అన్ని సర్వే సంస్థలు పచ్చ పార్టీకే ఎడ్జినిచ్చేశాయి. ఆ ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసినా సరే గాలి రానే రాదంటూ లెక్కలేసి మరీ చెప్తున్నాయి. సమైక్యం అనే మాట ఒకప్పుడు సెంటిమెంట్ అయితే కావచ్చు. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్ అసలు సీన్లోనే లేకుండా పోయిందా? కునారిల్లిపోయిన కిరణ్ కాంగ్రెస్సే దీనికో తిరుగులేని రుజువు. పిడిగుద్దులతో గురిపెట్టి సోనియా మీదకే సవాళ్లు విసిరి సమైక్య ఛాంపియన్ అనిపించుకున్న నల్లారే ఇవాళ మాత్రం పత్తాలేరు. బ్యాట్ వదిలేసి పెవిలియన్ వెతుక్కుంటూ పారిపోయారు. సొంత పీలేరు నియోజకవర్గాన్నే తమ్ముడి పేరున రాసేసిన కిరణ్ రెడ్డి తన చెప్పు గుర్తు పార్టీ భవిష్యవాణి ఏంటన్నది చెప్పకనే చెప్పుకున్నారా? రాష్ట్రాన్ని విడగొట్టినందుకు తల్లి కాంగ్రెస్ను తిప్పికొట్టి తెలుగోడి సత్తా ఏంటో చూపెడతానన్న కిరణ్ గ్రూప్ ఇవాళ గోళ్లు గిల్లుకుంటూ కూర్చుందా? అలాగని సీమాంధ్ర జిల్లాలో తల్లి కాంగ్రెస్ చోటైనా భద్రంగా ఉందా అంటే అది లేదు. టిక్కెట్లు ఇస్తాం, దరఖాస్తు చేసుకోండి అంటూ ఓపెన్ ఆఫర్ ప్రకటించినప్పుడే సోనియా కాంగ్రెస్కు సీమాంధ్రలో నూకల్లేవని తేలిపోయింది. చీలిందేదో చీలింది, జరగాల్సిన తంతేదో చూడండి. కాంగ్రెస్ అండాదండా 2 కొత్త రాష్ట్రానికి అత్యవసరం అంటూ ట్యూన్ మార్చి కొట్టేస్తోంది రఘువీరా గ్రూప్. మిగతా పిల్లవేర్లని ఎంత దూరం పాకిపోయినా నేనే నెంబర్ 1 అంటూ సెటిల్మెంట్ ఖరారు చేసుకున్న వైసీపీ అనబడే ఆ పెద్ద వేరు మాత్రం కాస్తంత కిందకు వంగి నేలచూపులు చూస్తున్న ముచ్చటైతే నిఖార్సైన వాస్తవం. ఇక పాత క్యాపిటల్తో పురుడు పోసుకునే కొత్త రాష్ట్రంలో కూడా రివర్స్ గేర్లే కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని జేబులో వేసుకునే వస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్
అన్నమాటను ఉన్నమాటగా మార్చి అప్పట్లో అన్నంత పని చేసేశారు. ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీని దారికి తెచ్చుకోవడంలో కేసీఆర్ ఘన విజయం సాధించినట్లు తెలంగాణలోని 50 మంది భావించారు కూడా. ఆ రోజు వీరతాళ్లన్నీ తెరాస పార్టీకే పడిపోయాయి. అప్పటికైతే కేసీఆరే మొనగాడు, కేసీఆరే తెలంగాణ ఛాంపియన్ కూడా. రాబోయే కాలానికి కాబోయే రాజువు నువ్వేనంటూ తెలంగాణ గడ్డ మొత్తం రాజకీయాలకు అతీతంగా గజ్జె కట్టి మరీ ఆడింది పాడింది. ప్రాంతీయ జాతీయ అంటూ తేడా లేకుండా సర్వే రాయిళ్లు సైతం కిరీటాలన్నీ ఆ గులాబీ జెండా కర్రకే కట్టిపారేశారు. ఆ తర్వాతే గోల్డ్ కోటింగ్ మెల్లమెల్లగా కరిగిపోవటం మొదలైంది. సైన్మాలో సీన్లు మారిపోతున్న ఫీలింగ్. వచ్చిందేదో వచ్చింది, తెచ్చింది ఎవడైతే మాకేంటన్న కొత్త భాష వింత ఊసు తెలంగాణ జనసంద్రంలో మొలకెత్తినట్టు కనిపిస్తోంది. ప్రాణాలకు తెగించి మరి తెలంగాణ పుట్టుకలో పాలు పంచుకున్న చెయ్యి గుర్తును కేవలం ఫ్యామిలీతో కలిసి ఒక గ్రూప్ ఫోటోకే పరిమితం చేసుకున్న కేసీఆర్ జనంలో ఒక స్వార్థపరుడిగా ముద్రేయించుకున్నారా? దిగ్విజయ్ సింగ్ గారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పిలిచాం కదా, ఇవాళ నేను చెప్తున్నా అధికారికంగా మీతో పొత్తు లేదు, కాంగ్రెస్తో పొత్తు లేదు. టీఆర్ఎస్ మేము ఒంటరిగానే బరిలోకి పోతాం. రేపటి నుంచి చూద్దాం ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వస్తారా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారా. కాంగ్రెస్తో పొత్తు లేదు, విలీనము లేదు అంటూ అడ్డంగా తోసిపుచ్చడం ఒక కారణమైతే, ముఖ్యమంత్రి కుర్చీ మీద ఆ టీ చంద్రుడికి మమకారం పెరిగిపోయిందన్న దుర్వాసన ఇంకోటి. కూతురిని కూడా ఎంపీ సీట్లో కూర్చోబెట్టుకున్న కేసీఆర్ కేవలం కుటుంబ సంక్షేమానికి మాత్రమే పాటుపడతారన్న అపప్రదను కూడా కూడగట్టుకున్నారు. దీనికి తోడు సీట్ల పంపకాల్లో తేడాలొచ్చి పార్టీ నుంచి బయటికి వలసలు పెరిగిపోయాయి. అప్పటిదాకా కేసీఆర్ను నెత్తిన పెట్టుకున్న లౌడ్ స్పీకర్లు తెల్లారేసరికి నేల కొట్టిపారేశాయి. పడుకున్నా లేచి నిలబడ్డా కానీ కేసీఆర్ గారికి ఒకటే కనబడతా ఉంది. అదేందంటే మనందరికీ పడుకుంటే లేస్తే ఎదురుగా దేవుడో ఇంకేదో కనబడతారు, కానీ కేసీఆర్ గారికి లేచి నిలబడితే మాకు కనబడదు. నిద్రపోయి లేచి చూస్తే కూడా ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం కనబడతా ఉంది. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం పునర్నిర్మాణం అనేటువంటి ఒక భ్రాంతి సృష్టించి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలనే ఒక చిల్లర ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. టీఆర్ఎస్ పార్టీ తలకిందుల పెట్టి శీర్షాసనం వేస్తే కూడా అధికారంలోకి రావట్లేదు అనేది స్పష్టంగా కనబడతా ఉంది. కారు గుర్తుకు ఇలా వరుసబెట్టి పంచర్లు పెరిగిపోతుంటే కేసీఆర్ బుల్లెట్ బండికి స్పీడ్ బ్రేకర్స్ అడ్డుపడిపోతున్నాయి. ఆఫెన్స్ గేమ్లో తిరుగులేదనిపించుకున్న కేసీఆర్ సడన్ గా డిఫెన్స్ అడ్డం మొదలు పెట్టేశారు. కాంగ్రెస్తో హోరాహోరీ తప్పదన్న నీలి ఛాయ కేసీఆర్ కలల సౌదాన్ని కూల్చి పారేస్తోందా? వార్ వన్ సైడ్ కానే కాదని, కనీసం 50-50 కూడా కాబోదని దండోరాలేస్తున్న కొన్ని సర్వే సంస్థలు గులాబీ రంగు ఇంతలా వెలిసిపోవడానికి దోహదపడ్డాయనే చెప్పాలి. కేసీఆర్ తెలివితేటల్ని తెగ పొగడేసిన విశ్లేషకులు సైతం ఇవాళ ఆయన నడుస్తున్న దారిని తప్పు పడుతున్న పరిస్థితి. ఇళ్ళు, ప్లాట్లు, పెన్షన్లు, రుణాలు అంటూ అరచేతుల్లోనే అన్నీ చూపిస్తానంటున్న కేసీఆర్ పూర్తి రక్షణాత్మక ధోరణిలో పడిపోయానని చెప్పకనే చెప్పుకుంటున్నారు. ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో 125 చదరపు గజాల స్థలంలో ఓన్లీ ఇల్లు కట్టేయడమే కాదు, ఇల్లుకు ఆ కాలనీకి అవసరమైనటువంటి శానిటేషన్, ఒక బాత్రూము, ఒక పాయఖానా, ఇన్ని వసతులతో కూడుకున్నటువంటి కాలనీలు రేపు తెలంగాణ రాష్ట్రంలో నిర్మించబడతాయి. అది నేను హామీ ఇస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నాను. కట్ చేస్తే ఇక్కడ వన్ మ్యాన్ షో అనేది టోటల్గా కథమైపోయింది. ఇవాళ తెలంగాణ పొలిటికల్ ఫైట్ మంచి కిక్ ఇచ్చే మస్త్ మజా గేమ్. ఎందుకంటే ఇక్కడ జరిగేది జరగబోయేది కూడా మొత్తం 3 పార్టీల ట్రయాంగిల్ ఫైట్. ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దొరకదని, మొట్టమొదటి తెలంగాణ అసెంబ్లీ హంగ్ దిశగా దారితీసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సరికొత్త అంచనాలు పుట్టేస్తున్నాయి. అటు ఇటు రాష్ట్రం 2 వైపులా ఇవాళ ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయింది. 3 నెలలకు ముందు హోరెత్తించిన సమైక్యాంధ్ర, తెలంగాణ సెంటిమెంట్స్ 2 ఇవాళ పూర్తిగా ఫేడౌట్ అయిపోయాయి. ఆత్మగౌరవం అది ఇది అంటూ పవన్ కళ్యాణ్ లాంటి కొత్త మొహాలు కొన్ని గొంతు చించుకున్నా అవేవీ చెవికెక్కుతున్న దాఖలాలు కూడా లేవు. రీకన్స్ట్రక్షన్ అనబడే పునర్నిర్మాణ నినాదాన్నే మెడకు చుట్టేసుకుని అన్ని పార్టీలు ముందుకెళ్లిపోతున్నాయి. కేంద్ర సర్కార్ల తోడు నీడు లేకుండా
బతికి బట్ట కట్టడం కష్టం అంటూ కొన్ని జాతీయ పార్టీల బ్లాక్మెయిలింగ్ సౌండ్లు వినబడుతున్నాయి. వీటితోనే ఇక్కడున్న ప్రాంతీయ ఉప ప్రాంతీయ పార్టీల వెన్నుల్లో వణుకు కూడా పుట్టేస్తోంది. కేంద్రంలో ఎలాగో ఎన్డీఏ వస్తుంది, మోడీ ప్రధానమంత్రి అవుతాడు. దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ భాగస్వామి కావాలా లేదా మనం తెలుసుకోవాల్సి ఉంది. మనం భాగస్వామి అయితే అభివృద్ధిలో మనం భాగస్వాములు అవుతాం, మన ప్రాంతం కూడా అభివృద్ధి చెందేందుకు అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి. స్థానిక మున్సిపల్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, స్థానికంగా ఉండే ఇతర సభ్యులు ఇవన్నీ మర్చిపోయి దేశ ప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఓటేయాలని నేను కోరుతా ఉన్నాను. సోకాల్డ్ ఛాంపియన్స్ రెండు ఇవాళ క్రమంగా లోపలికి ముడుచుకుపోవడమే కనిపిస్తోంది. ఔరా, ఇంతలోనే అంత మార్పా? కేవలం 2 నెలల్లో డామిట్ కథ మొత్తం అడ్డం తిరిగేసింది. ఓట్ల తేదీకి ముందే బండ్లు ఓడల సామెత ఇన్నిసార్లు సాకారమైపోతుంటే సిసలైన రాజకీయం అంటే ఏంటో కళ్ళెదుటే సాక్షాత్కరిస్తోంది. రాజకీయాల్లో ఆశలు అంచనాలు శాశ్వతం కాదు. ఎప్పుడు ఏదైనా జరగొచ్చన్న మెట్ట వేదాంతానికే ఇవాల్టి పరిస్థితి ఒక నిజమైన రుజువు. పాత్రలు పాత్రధారుల సంగతేమో గాని చూస్తున్న ఓటరు ప్రేక్షకుడికి మాత్రం ఇదొక నిఖార్సైన మనోరంజన్ ప్రోగ్రాం.